ఆదిలాబాద్ రిమ్స్ లో పీజీ వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన ఈ నెల 9న అర్ధరాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రిమ్స్ శస్త్రచికిత్సల విభాగంలో పీజీ వైద్య విద్యార్థినిని నర్సింగ్ ఆఫీసర్ కోటావర్ సాయిరాం వేధింపులకు గురి చేశాడని ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు ఆపరేషన్ థియేటర్లో విధులు పూర్తి చేసుకున్న తర్వాత నిందితుడు ఆమెను లైంగికంగా వేధించే యత్నం చేశాడని నిర్ధారించారు. ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై రిమ్స్ సంచాలకుడికి జూనియర్ డాక్టర్స్ మరుసటి రోజు సమాచారం ఇవ్వడంతో పాటు బాధితురాలతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక దర్యాప్తు తర్వాత సాయిరాంను ఈ నెల 13న అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు కలెక్టర్ రాజశేష ఆదేశించారు. లైంగిక వేధింపుల ఘటన వాస్తవమేనని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్ జై సింగ్ తెలిపారు. అయితే విచారణ కమిటీని నియమించామని చెప్పారు. రిమ్స్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మెయిల్నెస్ ఆఫీసర్ విత్ మిస్బిహేవ్ చేస్తే కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా అవుట్ అవుతున్న ఒక 7 మెంబర్ ప్రొఫెసర్తో 7 మెంబర్ డాక్టర్ల ప్రొఫెసర్ మీద స్టాఫ్తో ఎంక్వైరీ పెట్టాను. ఎంక్వైరీ కమిటీ రాగానే ఇమీడియట్గా కలెక్టర్ గారు నివేదించాను. కలెక్టర్ గారు కూడా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని డీడబ్ల్యూకు రాశారు. రిమార్క్ రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. అదేవిధంగా జూడా ఏదైతే వాళ్ళు ఇచ్చారు జూడా డాక్టర్స్ వాళ్ళు కూడా అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు. చట్టం తన పనులు తీసుకుంటుంది. యాజ్ పర్ పొజిషన్ ప్రకారం లీగల్ డాక్యుమెంట్ మేము పెట్టేశాము యాజ్ ఎంక్వైరీ. సో చట్టం తన పనులు తీసుకుంటుంది. ఇంకోటి నేను ఆదిలాబాద్ జిల్లా ప్రజలు రిమ్స్ స్టాఫ్ ఏం కోరుకుంటుందంటే ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ ఏమైనా ఉంటే నా దృష్టి తీసుకురావండి, ఎవరు భయపడదు. ఏమైనా ఇటువంటి చిన్న ఇష్యూ ఉంటే నాకు చెప్పండి, ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటా. రిమ్స్ హాస్పిటల్లో ఆదిలాబాద్ రిమ్స్ లో పీజీ వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ లోనే రిమ్స్ ఆసుపత్రిలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు అయితే ఆగడం లేదు. గతంలో కూడా చూసాం. ఎప్పటికి కూడా ఇటు రిమ్స్ ఆసుపత్రికి సంబంధించి పీజీ విద్యార్థులపై అయితే లైంగిక దాడుల ఆరోపణలు అయితే కలకలం అయితే రేపుతున్నాయి. ఈ నెల 9వ తేదీన పీజీ 4th ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని నర్సింగ్ ఆఫీసర్ అయినటువంటి సాయిరామ్ అనే వ్యక్తి లైంగిక వేధింపులకైతే గురి చేశారు. అర్ధరాత్రి వేళ ఆపరేషన్ థియేటర్ లో ఒంటరిగా ఉన్నటువంటి పీజీ విద్యార్థినిపై లైంగిక దాడికి సాయిరామ్ పాల్పడగా ఆమె కేకలు వేయడంతో కూడా సాయిరామ్ అక్కడి నుంచి అయితే పరారైన పరిస్థితి అయితే ఉంది. అనంతరం ఆమె ఇటు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్కి ఫిర్యాదు చేయడంతో పాటు స్థానిక ఆసుపత్రిలో కూడా ఇటు స్థానిక ఆసుపత్రి యాజమాన్యాలకు ఇటు డైరెక్టర్ కి ఫిర్యాదు చేయడం, అంతేకాకుండా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అయితే ప్రస్తుతానికి సాయిరామ్ అయితే అరెస్ట్ చేసి బిఎన్ఎస్ సెక్షన్ల కింద 72, 75, 121/2 కిందనైతే కేసులు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొదటగా డైరెక్టర్ కి ఫిర్యాదు చేయడంతో అయితే 7 సభ్యులతో గడిచినటువంటి ఒక కమిటీని అయితే వేశారు. కమిటీలో కూడా పూర్తిగా సాయిరామ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా తేటతెల్లమైన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. గతంలో కూడా ఇటు విద్యార్థినిపై అయితే లైంగిక దాడుల ఆరోపణలు కూడా కలకలం అయితే రేపుతున్న నేపథ్యంలో ఉద్యోగులకు ఇటు పీజీ చదువుతున్నటువంటి విద్యార్థినీలకు జూడాలకు మద్దతుగా ఉండాల్సినటువంటి అధికారులే ఇటువంటి ఘటనకు పాల్పడుతూ ఉండడంతో అయితే వీటి విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యుల్లో కూడా ఆందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు జూడాలు కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు. గతం నుంచి కూడా ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో కూడా అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలంటూ జూడాలు గతంలో కూడా నిరసనలు, ధర్నాలు కూడా చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఈ మంత్ జరిగినటువంటి ఈ ఘటనతో అయితే ఇటు జూనియర్ డాక్టర్స్ అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై కూడా వాళ్ళు ఆక్రోశాన్ని అయితే వెళ్ళగక్కున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అంతర్గత విచారణ కమిటీలను వేయాలి. ఇటువంటి ఘటనలకు పాల్పడిన బాధ్యులపై పూర్తి స్థాయి చర్యలు తీసుకొని తమకు మద్దతు కల్పించాలంటూ కూడా జూనియర్ డాక్టర్స్ అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రిమ్స్ లో ఎప్పుడు కూడా ఇటు లైంగిక దాడుల ఘటనలు కావచ్చు, లేదనుకుంటే ఇతర వ్యక్తులు బయట వ్యక్తులు కూడా లోపలికి వచ్చి ఇటు జూనియర్ డాక్టర్స్ పై దారుణకు పాల్పడిన ఘటనలు కూడా గతంలో కూడా కలకలం రేపాయి. అయితే దీంతో కూడా మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవచ్చు రిమ్స్ లో ఎటువంటి భద్రత ఉంది, జూనియర్ డాక్టర్లకు ఎటువంటి భద్రత అక్కడ కల్పిస్తున్నారు అన్నది కూడా పూర్తి స్థాయిలో తేటతెల్లం అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. బయటి వ్యక్తులు వచ్చి దాడి చేసేంత వరకు కూడా భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు, స్థానికంగా ఇటు ఆసుపత్రిలో ఉన్నటువంటి అధికారులే పీజీ విద్యార్థులపై లైంగిక దాడులకు పాల్పడతా ఉంటే
వారు ఏ రకంగా ఇక్కడ చదువుకుంటారు, తమ విద్యను ఏ రకంగా అభ్యసిస్తారంటూ కూడా తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇటు రిమ్స్ అని కాదు, ఇతర మెడికల్ కాలేజీలో కావచ్చు, మెడికల్ హాస్పిటల్లో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. నిత్యం ఏదో ఒక చోట ఇటు పీజీ చేస్తున్నటువంటి విద్యార్థినులపై, మెడికల్ చేస్తున్నటువంటి విద్యార్థినులపై ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ పూర్తి స్థాయి విచారణ చేయకపోవడం, తూతు మంత్రంగా విచారణలు చేసి మళ్ళీ వాళ్ళని విధుల్లోకి తీసుకోవడం తోటే వాళ్ళు చెలరేగిపోతున్నారంటూ కూడా జూడాలైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి, రిమ్స్ లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మాత్రం పూర్తిగా సాయిరాము నిజంగానే ఇటు పీజీ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ కూడా పూర్తి స్థాయిలో తేటతెల్లమైన నేపథ్యంలో ఖచ్చితంగా అతనిపై సీరియస్ చర్యలు తీసుకోవాలంటూ కూడా జూడాలైతే కోరుతున్న పరిస్థితులు అయితే ఇటు ఆదిలాబాద్ రిమ్స్ లో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ దాడికి సంబంధించి గనక ఇటు డైరెక్టర్ ఇంకా పూర్తి స్థాయి చర్యలు తీసుకోకుంటే మాత్రం రానున్న రోజుల్లో కూడా తాము నిరసనలు, ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇటు జూడాలైతే తెలుపుతున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.